దాము గారు ఈజ్ లైక్ ఫ్యామిలీ అండి. అలా మొదలైంది, మేము చేసాం, మళ్ళీ కలిసి చేస్తున్నాం. నాకు గతి లేదు, ఆయనకు మతి లేదు. ఎప్పుడు తీస్తారు సార్ దాము గారు? ఇంత మీరు చాలా మంచి టేస్ట్ కదండి, మంచి సినిమాలు తీయండి సార్, తీద్దాం, ఆ టైం రావాలి అంటూ ఉండేవారండి. సో ఆ రకంగా అనుకోకుండా అలా మొదలైన తోటి ఆ ప్రయాణం కంటిన్యూ అవుతూ ఉందండి. ఆ రోజు ఫస్ట్ సినిమాకి ఏమైతే రెమ్యునరేషన్ ఇచ్చారో ఈ 4వ సినిమాకి అదే రెమ్యునరేషన్. నేను అదే బ్యానర్ పట్టుకుని వెళ్ళాడుతున్నాను, ఆయన నన్ను పట్టుకుని వెళ్ళాడుతున్నాడు. పని లేట్ అవుతుంటే ఆవిడలు చేస్తూ ఉంటారు. సో నాకు బాగా ఇష్టం నందిని రెడ్డి గారు. అందుకనే ఆల్రెడీ ఒక పెద్ద హిట్ ఇచ్చింది కదా నానితో, నాకు కూడా ఆశ ఇచ్చేద్దాం, అందుకే చేసా. లేకపోతే నమ్మకం మనకి అలాంటి ఏమి ఉండదు. మాది ఒక ఫ్యామిలీ రిలేషన్, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. తనతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్. బయట ఎక్కడైనా పని చేస్తే చెమట గారుతుంది, నందినితో పని చేస్తే బ్లడ్ గారుతుంది. చాలా ఎంజాయ్ చేశాను వాళ్ళిద్దరితో వర్క్ చేయడం. 4 హీరోలు చెప్పాను కదా, 4 రిజెక్ట్ చేస్తారు. శౌర్య 5వ ఒప్పుకున్నాడు, చేస్తున్నాను. ఫ్లాప్ ఇచ్చిన తర్వాత ఎవడు ఓకే అంటే వాడితో చేయటమే రా, అర్థం చేసుకో. తర్వాత అదే ఉత్సాహంతో ఇప్పుడు 2వ సినిమా కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినా 3వ సినిమా తన కాంబినేషన్లో మళ్ళీ నాకు చేయడం చాలా సంతోషంగా ఉందండి. 2వ సినిమా కొన్ని కారణాల వల్ల అవ్వలేదా, గుడ్డే కాదు కళ్ళు ఎత్తికెక్కినాయి. 2వ సినిమా కళ్యాణ్ అవసరం లేదనుకుంది, తమ దగ్గర పారిపోయింది. పట్టుకు మనకు దేవుడు ముట్టుకేసాడు, మళ్ళీ 3వ సినిమాకి నా దగ్గరికి వచ్చింది. అది అసలు రీజన్. నాకు తెలిసినంత వరకు పెన్లో ఉన్నంత కెమిస్ట్రీ మేము బయట పండిస్తాం. ఎప్పుడు చూడు రాశికన్నా మాలవిక ఇంకో వేరేది పెట్టరా, నాకు వేరేది తిరగాలని ఉండదా? లక్ష్మీ భూపాల్ గారు చాలా చాలా ముఖ్యంగా చాలా పేషెన్స్ ఉన్న వ్యక్తి అండి. నందిని ఏం పడిందో కానీ అలా మొదలైనకి నాకు ఎంత హింసపడ్డానో ఒక పాట రాయించడానికి 6 పాటలకి దానికి 100 రెట్లు హింసకి గురైను. అది ఏం చెప్పుకుంటాం నా ముఖం. మన తెలుగులో నిలబెట్టుకున్న తర్వాతే బయట రాష్ట్రాల్లోకి వెళ్ళి మనం ఏంటో ప్రూవ్ చేద్దామని నాకు ఉంది అసలు. యాక్చువల్లీ తెలుగులో డైలాగ్ చెప్పడమే చాలా కష్టమైన రోజుల్లో ఇంకో లాంగ్వేజ్. బేసిక్లీ అండి, సంథింగ్స్ హ్యాపెన్ ఇన్ లైఫ్, అవి సినిమాలో ఉండవు. సంథింగ్స్ హ్యాపెన్ ఇన్ సినిమా, అవి రియల్ లైఫ్లో ఉండవు. అందుకే కన్ఫ్యూజ్ చేసేయడమే అదే బెస్ట్. ఇలాంటివన్నీ కెమెరాలు చెప్పమే